విద్యార్థులు లేక ప్రభుత్వ ఉర్దూ పాఠశాల వెలవెలబోతున్న పరిస్థితి డౌన్ మండలం చానుగట్ల గ్రామంలో నెలకొంది. పాఠశాలలో ప్రస్తుతం 3 విద్యార్థులు మాత్రమే ఉండగా ఒకే ఒక ఉర్దూ ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఈ పాఠశాలను మరో గ్రామానికి తరలించి ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్థులకు విద్య అందే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంపై విద్యాశాఖ అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలను మరో చోటికి తరలించి విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్కి వినతి పత్రం అందజేశారు. చానుగట్లలో 3 విద్యార్థులకి పాఠశాల కొనసాగించడం కంటే ఉర్దూ విద్య అవసరమైన మరో గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వ వనరులు సద్వినియోగం కావడంతో పాటు ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని వారు పేర్కొన్నారు. కలెక్టర్ రాజ్ కుమార్ వెంటనే స్పందించి సమస్యను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మా పిల్లలు ఉండే మేడం ఉర్దూ స్కూల్లో మేము ఉర్దూ స్కూల్లో నుంచి ఇప్పుడు 5th వరకు కదా మేము 7th 6th నుంచి మన తెలుగు స్కూల్లో చేర్చాం. కాబట్టి 10th వరకు దాన్ని కాపాడుతున్నాం. అది 5th ఈ పిల్లల్ని మన అంగన్వాడీ టీచర్స్ అంటే తెలుగు స్కూల్లో చేర్చాలి. కానీ అందరూ చేర్చుకుంటారు. 5 మంది చేరాలి. తెలుసు మాకు షేక్ హుస్సేన్ పీరా చనగొల గ్రామము డోన్ మండలము నంద్యాల జిల్లా. మా గ్రామానికి ఉర్దూ స్కూల్ ఉంది. మేము ఉర్దూ స్కూల్లో విద్యా కమిటీ చైర్మన్గా వైస్ చైర్మన్గా కొనసాగుతున్నాము. కానీ ప్రస్తుతము ఉర్దూ స్కూల్లో స్ట్రెంత్ లేరు. పోయిన సంవత్సరం స్ట్రెంత్ లేకపోయినా మా పిల్లలు ఉన్నందుకు అట్లా కాపాడుకున్నాము. కానీ గతంలోనే ఎంఈఓ గారికి మేము అర్జీ రూపంలో ఇస్తే స్ట్రెంత్ లేకపోతే స్కూల్ తీసేస్తామన్నారు. కానీ ఈ సంవత్సరం కొత్త డిఎస్సిలోన ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి టీచర్ వచ్చింది. ఆ టీచరు లేదు తెలుగు స్కూల్ పిల్లలని చేర్పించుకుంటున్నారు. తెలుగు స్కూలు అప్గ్రేడ్ అయింది. 7th నుంచి 10th వరకు అప్గ్రేడ్ అయింది. తెలుగు స్కూల్లో స్ట్రెంత్ లేకుండా పోతే తెలుగు స్కూల్కి ఇబ్బంది జరుగుతుంది. తక్షణమే అధికారులు చర్య తీసుకొని ఎంక్వైరీ చేసి ఉర్దూ స్కూలు ఎక్కడన్నా ఉర్దూ స్కూల్ చదువుకునే పిల్లలు ఉంటే అక్కడ తక్షణమే షిఫ్ట్ అన్న చేయండి. లేకపోతే ఈ తెలుగు స్కూల్ని కాపాడాలని కోరుచున్నాను. ఎవరు లేరు ఇప్పుడు పిల్లలు ఉర్దూ స్కూల్ పిల్లలు ఉంది. స్కూల్ టీచర్ ఒక టీచర్ ఉంది. గతంలో ఉర్దూ చెప్పే టీచర్ ఉంటుండే. ఈ సంవత్సరం ఉర్దూ చెప్పే టీచర్ లేదు. నా టీచర్ కానీ ఉర్దూ రాదు. కానీ కొత్త డిఎస్సిలో వచ్చింది ఆ టీచరు. ఇంకా ఆమె ఏదో ఇంగ్లీష్ అది చెప్తుంది. పిల్లలు లేనప్పుడు ఆ ఉర్దూ స్కూల్ ఎందుకు? ఎక్కడైనా ఉర్దూ చదువుకునే ఉంటే ఫ్యామిలీలో జలదుర్గమో డోన్కో ఎక్కడైనా షిఫ్ట్ చేస్తే అక్కడ పిల్లలు బాగుపడతారు, ఉర్దూ నేర్చుకుంటారు. కానీ తెలుగు స్కూల్ కాపాడవలసిందిగా అధికారులను కోరుతున్నాం. పాఠశాలలో మొత్తం ఉర్దూ స్కూల్లో అయితే ఇప్పుడు 5 మంది 6 మంది ఉన్నారు. ఆ స్కూల్లో దగ్గర 100-150 మంది ఉన్నారు. అది 7th నుంచి 10th వరకు అప్గ్రేడ్ అయింది. దాన్ని కాపాడుకోవాలని మా బాధ. అవసరం ఉంది. అది అధికారులు ఎంఈఓ గారు ఏమన్నారంటే గతంలో మేము ఇస్తే లేదు 10th బిలో స్ట్రెంత్ ఉంటే తీసేస్తారు ఆటోమేటిక్ అన్నారు. పోయిన సంవత్సరం తీసేయాలి. ఈ సంవత్సరం కానీ అట్లా కంటిన్యూ జరుగుతున్నది. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది. ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది. ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి. ఇక మీకు మా అవసరమే ఉండదు.
ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.